గోడ దాటినా యువతల మంట యువతలు వచ్చింది ఏంది వచ్చింది గోడ మంట ఎక్కువ గోడంలో ఫైర్ అవుతుందని కంట్రోల్ రూమ్ హైదరాబాద్ ద్వారా మాకు ఇంటిమేషన్ వచ్చింది. కొత్తకోట ఫైర్ ఆఫీసర్ నేను. ఫైర్ అవుతున్నా నా కొత్తకోట వెహికల్తో పాటుగా 140 ఫైర్ ఇంజన్ను, అదేవిధంగా గద్వాలను 3 వర్క్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు ఇంకా అడిషనల్గా ఆత్మకూర్తి జడ్చర్లను కూడా పిలుచుకుంటున్నాం సార్. ఇప్పుడు ఇక్కడ గన్ని బ్యాగ్స్ ఉన్నాయి. ఓపెన్గా ప్లేస్ కావడం, మన ముందు పోవడానికి గోడలు కూలగొట్టడం వల్ల ఆక్సిజన్ అంటే గాలి ఎక్కువ అవడం వల్ల ఇంకా ఎక్కువ ఫ్లేమ్స్ వస్తున్నాయి. మొత్తానికైతే దాన్ని కంట్రోల్ చేయగలుగుతాము. ఇప్పుడు మా కంట్రోల్ అవుతుంది, దగ్గరలో ఇంకో గంట సేపట్లో కంట్రోల్ చేయగలుగుతాం. గన్ని బ్యాగ్స్ ఉన్నాయి, రైస్ బ్యాగ్స్ ఉన్నాయి అన్న సార్. లోపలికి వెళ్ళలేదు, ఫ్లేమ్స్ వస్తున్నాయి, బాగా మంటలు ఉండడం వల్ల లోపలికి వెళ్ళలేదు. తదుపరి మంటలు ఆపుతుంటే మీకు సమాచారం ఇవ్వగలుగుతాం సార్. ధాన్యం ఏడు వరకు చేయగలుగుతాం మేము చూడలేదు కదా సార్. లోపలికి ఇక్కడ లోకల్ ఆఫీసర్ అంటే మార్కెట్ యార్డ్ సంబంధించిన వాళ్ళు అడిగితే ఎంతవరకు స్టాక్ వేసారు ఏముందని తెలుస్తుంది సార్. మేము వచ్చిన కానీ ఎక్కడ ఫైర్ అవుతుందంటే ఇటు సైడ్ రమ్మంటే ఇటు సైడ్, అటు సైడ్ రమ్మంటే అటు సైడ్ వెళ్తూ మేము వాటర్ సప్లై వాటర్ కొడుతూ స్ప్రే చేస్తూ ఉన్నాం సార్. అంటే అవి కూడా వ్యాపించినాయి దానిలోకి ఏం లేదా? దేనికి వడ్ల సంచి ఇప్పుడు గోడౌన్ రూమ్ వైజ్ ఉన్నాయండి. అవి అంటే ఏమంటారు పార్టిషన్ చేసి ఉన్నాయి, 60 రోజులుగా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి మొత్తానికి ఒక్కోదానికి ఒకటి అన్నిటికీ అంటుకుంది. మరి చివరి దానికి ఒకటే అంటుకోలేదు. మిగతా వాటిలో మరి దేనిలో ఏమున్నాయి అనేది అంటుంది కదా, మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. వడ్లు ఉన్నాయి, గన్ని బ్యాగ్స్ ఉన్నాయి, వడ్ల బ్యాగ్స్ అనేది ఫ్లేమ్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకా ఏదైనా సరిగా చెప్పలేము మీకు. ఈ మంటలు ఎట్లా వ్యాపించుంటారు సార్? ఇది మరి ప్రస్తుతానికి అయితే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నారు సార్. అంటే కరెంట్ లేదు అంటున్నారు కదా సార్, కరెంటు కనెక్షన్ లేదు అని చెప్పని అంటున్నారు. ప్రస్తుతానికి అయితే ఫ్లేమ్స్ మంటలు స్టార్ట్ అయినాకనే మాకు పిలిచారు. మేము వచ్చేసరికి అయితే మంతున్నాయి సార్. జేసీబీ సహాయంతో గోడలు కట్ చేసేసి లోపలికి వెళ్ళి వాటర్ స్ప్రే చేస్తూ మంటల అదుపులోకి తీసుకొస్తానికి ప్రయత్నిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. పేరు మండల కేంద్రంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ గోదాం ఆకస్మికంగా మంటలకు గురై దాంట్లో ఎక్కువగా గన్ని బ్యాగులతో పాటుగా ధాన్యం సంచులు కూడా ఉన్నాయి. దాదాపుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా అప్రమత్తమై ఇక్కడ ఉండేటువంటి పెబ్బేరు మండల పార్టీ అధ్యక్షులు, పట్టణాధ్యక్షులు, తర్వాత నేను అధికారులకు సహకారం అందిస్తూ ఇప్పుడే ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఏబీడీ ఫ్యాక్టరీ నుంచి కూడా నీళ్ళ ట్యాంకర్స్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మిగిలిపోయిన ధాన్యం ఏదైతే ఉందో దాన్ని కాపాడమే కాకుండా వాస్తవంగా లోపలికి వెళ్ళి అక్కడ చూస్తే మధ్య మధ్యలో అరల మాదిరి వాళ్ళు ఉన్నాయి, మరి కరెంటు లేదంటున్నారు. ఆ సంఘటన చూస్తూ ఉంటే అనుమానం కూడా వస్తూ ఉంది కొంతమందికి. ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి మేము కూడా తీసుకెళ్తాం. అధికారుల ద్వారా కూడా నిక్కచ్చిగా ఈ విచారణ చేయించడానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని గౌరవ ప్లానింగ్ వైస్ చైర్మన్ జిల్లాల చిన్నారెడ్డి గారు కూడా వారి ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. మమ్మల్ని ఇక్కడికి వెళ్ళి సహాయ సహకారాలు అందించి ఖచ్చితంగా పూర్తి విచారణ చేసి అక్కడ రైతుల ధాన్యం ఉంటే రైతులకు న్యాయం చేద్దాం. ఏదైనా ఇంటెన్షన్లు జరిగితే కఠినమైనటువంటి చర్యలు తీసుకుందామని తెలపడం జరిగింది.
దానికి ఖచ్చితంగా మేమందరం కూడా సహకరిస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానికాన్ని తెలియజేస్తాము. పెబ్బేరు అగ్రికల్చర్ మార్కెట్ కాబట్టి గోదాంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి ఎమ్మెల్యేస్ పాయింట్ ఇన్ఛార్జ్ పెబ్బేరు అతను చెప్పడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. లోకల్ తహసీల్దార్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫైర్ ఆఫీసర్ కూడా రష్ అయ్యారు. మనకు కొత్తకోట, అదేవిధంగా మనకు వనపర్తి, గద్వాల నుంచి 3 ఫైర్ టెండర్స్ వచ్చినాయి. ఆత్మకూరు జడ్చర్లో కూడా ఫైరింగ్ జరుగుతున్నది. దాంట్లో మనకు ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంబంధించిన గన్ని బ్యాగులు, ఈ ప్యాడీ కోసం సేకరించిన గన్ని బ్యాగులు ఉన్నవి. అవి మొత్తం కూడా ఫైర్ అయిపోయినాయి మొత్తం కూడా. అదేవిధంగా పక్కన కూడా కొంతమంది రైతులస్ కూడా ప్యాడీ పెట్టుకుందని చెప్పడం జరిగింది. ఆ డీటెయిల్స్ మొత్తం కూడా తీస్తాము. మరి దీనికోసం ఫైర్ కంట్రోల్ చేయడం కోసం కూడా మన లోకల్ ఉన్న మొత్తం పొలిటికల్ వాళ్ళు అవుతుంది, ఇతర నాయకులు అవుతుంది, లోకల్ స్థానికులు అవుతుంది, అందరూ కూడా వాటర్ తోటి వచ్చేసి ఆపుతున్నారు. అదేవిధంగా ఇంకొన్ని టెండర్స్ పెట్టడం జరుగుతుంది. లోకల్లో ఉన్న పెద్ద ట్యాంకర్స్ తీసుకున్నాం. సార్ ఎంత మేరకు సార్? అది ఇంకా అంచనా ఏమవుతుంది. మొత్తం ఫైర్ చాలా అగ్రెసివ్ ఉంది కాబట్టి ఆ ఫైర్ మొత్తం కంట్రోల్ అయిన తర్వాత దాని డీటెయిల్స్ మొత్తం మామూలుగా టోటల్గా ఎన్ని ఉన్నాయి సార్ మొత్తం? ఇంకా అదంతా వివరాలు తీయలేదు. ఎందుకంటే ఫైర్ పెద్ద ఫైర్ ఉంది కాబట్టి ఆ ఫైర్కి సంబంధించిన విషయం అనేది మొత్తం కూడా కంట్రోల్ టాటా తీసుకుంటాం. అంటే తెలుస్తుంది కదా సార్ మీకు ఉన్నది దీంట్లో ఉన్నది మొత్తం 10 లక్షల వరకు ఉండొచ్చు బ్యాగ్. పెద్ద ట్యాంక్ కాబట్టి 10 లక్షల పైబడే ఉంటుంది బ్యాగ్.